హాయ్ అండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని మీరు ఈరోజే గనక చూస్తున్నట్లయితే, నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్‌ని కథ చివరిలో తెలియజేయండి. వెరోనా పట్టణంలో ఇద్దరు యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు వాలెంటైన్, ప్రోటియస్. వాళ్ళ మధ్య చిక్కని ఆప్యాయత, విడదీయరాని స్నేహబంధం బాల్యం నుంచి పెనవేసుకొని ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఒకరి సమక్షంలో ఒకరు గడిపేవాళ్ళు. ప్రోటియస్ తాను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్ప, తన ప్రేయసి దగ్గరికి తరచూ వెళ్ళటం, అందమైన జూలియా మీద ప్రోటియస్కున్న ప్రేమ విషయంలో మాత్రమే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం కలిగేది. ప్రేమంటే సదాభిప్రాయం లేని వాలెంటైన్కి తన స్నేహితుడు జూలియాని పదే పదే పొగుడుతుంటే ఒక్కోసారి చిరాకేసేది. అప్పుడు ప్రోటియస్ని ఆట పట్టించి సామరస్యంగా ప్రేమమైకన్ని విమర్శించేవాడు. ఇలాంటి ఇచ్చకపు మాటలు తన బుర్రలోకి ఎప్పటికీ జొరనివ్వబడనని, ప్రేమికుడు ప్రోటియస్ అనుభవించే ఆశలు భయాల కన్నా తాను గడిపే ఆనందమైన స్వేచ్ఛా జీవితం 1000 రెట్లు నయమని అంటుండేవాడు. ఒకరోజు పొద్దున్నే ప్రోటియస్ దగ్గరికి వాలెంటైన్ వచ్చి కొన్నాళ్ళు తమకి ఎడబాటు తప్పదని, తాను మిలాన్కి వెళ్తున్నానని చెప్పాడు. తన స్నేహితుడిని విడిచి ఉండలేక ప్రోటియస్ తనని వదిలి వెళ్ళొద్దని శతవిధాలా వేడుకున్నాడు. కానీ వాలెంటైన్ ఒక్కటే చెప్పాడు. నా ప్రియమిత్రునివైన ప్రోటియసా, నన్ను ఆపాలని ప్రయత్నించకు. నేను ఒక బద్ధకస్తునిలాగా నా యవ్వనాన్ని ఇంట్లో ఖాళీగా కూర్చొని వృధాపరచను. ఇంటికి అతుక్కుపోయే యువకుల బుద్ధి ఎదగదు. నువ్వు ఆ అందాల భరిణే జూలియా ప్రేమకి కట్టుబడి ఉండకపోయి ఉంటే ప్రపంచంలోని అద్భుతాలను చూడటానికి నాతో రమ్మని నిన్ను కూడా బతిమాలి ఉండేవాడిని. కానీ నువ్వు ప్రేమికుడు అవడంతో అలా ప్రేమిస్తూ ఉండు. నీ ప్రేమ సఫలం అవుగాక. వాళ్ళు విడిపోయినా వాళ్ళ స్నేహబంధం విడిపోదని ఇద్దరూ చెప్పుకున్నారు. ప్రియనేస్తమా, వెళ్ళిరా. నీకు దోవలో నీ మనసుకి హత్తుకుపోయిన అరుదైనదేదైనా కనిపిస్తే నన్ను తలుచుకో. నీ సంతోషంలో నేను కూడా పాలు పంచుకున్నట్లు భావించుకో అన్నాడు ప్రోటియస్. అదే రోజు వాలెంటైన్ మిలాన్ వైపు సాగిపోయాడు. తన స్నేహితుడు తనని విడిచి వెళ్ళాక ప్రోటియస్ కూర్చొని జూలియాకి ప్రేమలేఖ రాసి ఆమె చెలికత్తె లుసెట్టాకిచ్చి ఆమె యజమానురాలికి ఇవ్వమన్నాడు. జూలియా కూడా ప్రోటియస్ తనని ప్రేమించినంత గాఢంగా అతనిని ప్రేమించింది. కానీ ఉన్నత వంశంలో పుట్టడం వల్ల అంత తేలిగ్గా అతని ప్రేమలోకి పడిపోవడం చిన్నతనంగా ఉంటుందని భావించింది. అందుకని అతని ప్రేమకి చలించినట్టుగా కనబడడం వల్ల అతనికి ఆమె ప్రేమ గెలుచుకోవటం కష్టంగా ఉండేది. లుసెట్టా జూలియాకి ఉత్తరం అందించగానే అది తీసుకోకపోగా ప్రోటియస్ నుంచి ఉత్తరం తీసుకున్నందుకు తన చెలికత్తెను తిట్టి తన గదిలోంచి పొమ్మంది. కానీ ఆ ఉత్తరంలో ఏం రాసిందో చూడాలన్న కుతూహలం ఆపుకోలేక తన చెలికత్తెను మళ్ళీ పిలిచింది. లుసెట్టా రాగానే ఇప్పుడు సమయం ఎంత అడిగింది. తన యజమానురాలు తనని సమయం తెలుసుకోవడానికి పిలవలేదని, ఉత్తరం చూడటానికే పిలిచిందని గ్రహించడంతో ఆమె ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఆమె తిరస్కరించిన ఉత్తరం మళ్ళీ ఆమెకి ఇవ్వబోయింది. తన చెలికత్తె తన మనసులో ఏముందో తెలుసుకొని అలా చొరవ తీసుకోవటం నచ్చని జూలియా కోపంగా ఆ ఉత్తరాన్ని చింపి పోగులు పెట్టి నేల మీదకు విసిరేసి తన కళ్ళ ముందు నుంచి పొమ్మని ఆజ్ఞాపించింది. లుసెట్టా వెళ్ళబోతూ వంగి ఆ ఉత్తరం పీలికలను ఏరబోయింది. కానీ వాటిని వదులుకోవటం ఇష్టం లేని జూలియా తెచ్చిపెట్టుకున్న కోపంతో వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ కాగితాలను అలా వదిలేసి వెళ్ళు. వాటిని ముట్టుకుంటే నాకు చెడ్డ చిరాకేస్తుంది అంది. ఆ తర్వాత తాను చింపిన ముక్కలకు వీలున్నంతగా కలపడానికి చూసింది జూలియా. ముందుగా కనబడ్డ మాటలివి. ప్రేమ దెబ్బతిన్న ప్రోటియస్ చింపి పోగులు పెట్టిన కాగితాల్లో కూడబలుపుకొని చదివినవి ఈ మాటలు. ఇటువంటివి మరికొంత ప్రేమ పదజాలము చూసి బాధపడింది. ఈ ప్రేమపూరిత మాటలతో ఆమె మాట్లాడి వాటి దెబ్బలు తగ్గే వరకు తన హృదయంలో పదిలంగా దాచుకుంటానని, పాప పరిహారం కింద ఒక్కో కాగితం ముక్కకి ముద్దు పెట్టుకుంటానని అన్నది. ఆ కాగితపు ముక్కలు చూడగానే ప్రేమ దెబ్బతిన్న ప్రోటియస్ పదజాలం ఆమెకు ఆలోచననిచ్చింది. ఒక అందమైన ఆడపిల్లకుండే అమాయకత్వంతో మాట్లాడుతూనే పోయింది. ఉత్తరంలో ఉన్న మాటలన్నీ తెలుసుకోక
పోయినందుకు ఆమె భాషలో అలాంటి తీయని ప్రేమపూరిత మాటలతో ఉన్న ఉత్తరాన్ని ఏమాత్రం జాలి లేకుండా చింపేసినందుకు తనని తానే తిట్టుకుంది. అంతకు ముందెన్నడూ చూపించినంత ప్రేమని కురిపిస్తూ అతనికి మరింత తీయని ప్రేమలేఖను రాసింది. తన ఉత్తరానికి జవాబుగా ఈ ప్రేమలేఖ అందుకునేసరికి ప్రోటియస్ ఆనందానికి అవధులు లేవు. ఉత్తరం చదువుతూ ఆనందంగా కేరింతలు కొట్టాడు. తీయని ప్రేమ, తీయని మాటలు, తీయని జీవితం. అలా ఆనందంలో మునిగి తేలుతుండగా అతని నాన్న అక్కడికి వచ్చాడు. ఏమిటది? ఏం ఉత్తరం చదువుతున్నావు? అడిగాడా వృద్ధుడు. నాన్నగారు, ఇది మిలాన్ నుంచి నా స్నేహితుడు వాలెంటైన్ రాసిన ఉత్తరం అన్నాడు. ఏది? ఇలా అయ్యి ఏం రాశాడో చూడని కంగారుగా అన్నాడు ప్రోటియస్. విశేషాలేం లేవు నాన్నగారు. కాకపోతే మిలాన్లోని రాజు తననెంతో ఇష్టపడుతున్నాడని, తనకు కానుకలు ఎలా ఇస్తున్నాడో, అతని అదృష్టంలో నేను కూడా పాలు పంచుకొని ఉంటే ఎంత బాగుండేదో రాశాడు. అతని కోరిక విషయంలో నీ ఉద్దేశం ఏమిటి? అడిగాడు తండ్రి. తండ్రి మాటకు విలువనివ్వాలి కానీ స్నేహితుని కోరికకు కాదు అన్నాడు ప్రోటియస్. సరిగ్గా అంతకుముందే ప్రోటియస్ తండ్రి ఇదే అంశం మీద తన స్నేహితులతో చర్చించడం జరిగింది. అందరూ తమ కొడుకులని వాళ్ళ బాగు కోసం విదేశాలకు పంపిస్తుంటే ఇతను మాత్రం తన కొడుకుని ఇంట్లోనే ఎందుకు పెట్టు కూర్చున్నాడా అని ఆశ్చర్యపోయారు అతని స్నేహితులు. అతను చెప్పాడు, తమ పిల్లల అదృష్టాలను పరీక్షించుకోవటానికి కొంతమంది యుద్ధాలకు పంపిస్తే మరికొంతమంది విదేశపు విశ్వవిద్యాలయాలలో చదివించడానికి పంపిస్తారు. ఎవరిదాకానో ఎందుకు? అతని స్నేహితుడు వాలెంటైన్ మిలాన్ రాజసభకు వెళ్ళాడు. మీ అబ్బాయి వీటిలో ఏదైనా చేయడానికి అర్హుడు. తన యవ్వనంలో సుదూర ప్రయాణాలు చేసి ఉండకపోతే వృద్ధాప్యంలో అది అతనికి తీరని శాపం అవుతుందని అతని స్నేహితుడు ఒకడు చెప్పాడు. ప్రోటియస్ తండ్రికి తన స్నేహితుడు ఇచ్చిన సలహా చాలా నచ్చింది. అందుకే వాలెంటైన్ ఉత్తరంలో అతని అదృష్టంలో నేను కూడా పాలు పంచుకొని ఉంటే ఎంత బాగుండేదో అని రాశాడని ప్రోటియస్ చెప్పగానే తన కొడుకుని మిలాన్కు పంపాలని వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడో వివరించకుండానే చెప్పాడు. ఆ మాటకొస్తే సానుకూల ఆలోచనలు చేసే ఈ వృద్ధునికి తన కొడుకుకి ఆజ్ఞాపించడమే తప్ప ఎన్నడూ నచ్చజెప్పే అలవాటు లేదు. వాలెంటైన్ ఆశ నా కోరిక కూడా. అదే తన కొడుకు నిర్ఘాంతపోవడం చూసి కొనసాగాడు. ఇంత అర్థాంతరంగా నిన్ను వెళ్ళి కొంతకాలం మిలాన్ యొక్క రాజసభలో గడపమని కోరినందుకు అలా ఆశ్చర్యపోకు. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇంకా చర్చించేదేమీ లేదు. రేపు వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. ఏమీ కుంటి సాకులు చెప్పకు. నాకు ఇష్టం ఉండదు అది. తన తండ్రి మాట కాదని నెగ్గలేమని ప్రోటియస్కి తెలుసు. ఆయన మాట కాదంటే ఆయన ససేమిరా ఒప్పుకోడు. జూలియా ఉత్తరం గురించి లేనిపోని అబద్ధం చెప్పినందుకు తనని తానే నిందించుకున్నాడు. తన అబద్ధం వల్ల ఆమెను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. జూలియా ఎప్పుడైతే ప్రోటియస్ని చాలా రోజుల పాటు చూడలేనని తెలుసుకుందో ఇంకా అతని మీద ప్రేమ లేనట్టుగా నటించలేకపోయింది. ఇద్దరూ ఎన్నో ప్రేమ ఊసులు మాట్లాడుకొని తమ చేదగని ప్రేమ గురించి ఒట్టేసి కన్నీటి వీడుకోలు తీసుకున్నారు. ప్రోటియస్, జూలియాలు ఉంగరాలు మార్చుకున్నారు వాళ్ళ తీపి గుర్తులుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీయమని మాట ఇచ్చుకున్నారు. అలా కలత చెందిన మనసుతో తన ప్రేయసిని వీడి తన స్నేహితుడు వాలెంటైన్ ఉన్న మిలాన్కి సాగిపోయాడు. ప్రోటియస్ తన తండ్రితో అబద్ధం చెప్పినా అది నిజంగా నిజమే. వాలెంటైన్ మిలాన్ రాజు యొక్క అభిమానం చురగొన్నాడు. పైగా ప్రోటియస్ కలలో కూడా ఊహించని విషయం జరిగింది అతని విషయంలో. తాను ఎంతగానో గొప్పలు చెప్పుకునే స్వేచ్ఛను పోగొట్టుకొని ప్రోటియస్ తాను కూడా గాఢంగా ప్రేమలో పడిపోయాడు. ఇతనిలో ఇంత అద్భుతమైన మార్పు తీసుకొచ్చిన శ్రీమూర్తి సిల్వియా, మిలాన్ రాజు యొక్క కుమార్తె. ఆమె కూడా వాలెంటైన్ని ప్రేమించింది. కానీ వీళ్ళ ప్రేమని రాజు నుంచి దాచిపెట్టారు. రాజుకి వాలెంటైన్ అంటే అభిమానమే. రోజు అతన్ని రాజసౌధానికి రమ్మని పిలుస్తాడు. కానీ కూతురు వివాహ విషయానికి వచ్చేసరికి ఆమెని తురియో పేరున్న ఒక రాజోద్యోగికిచ్చి చేద్దామనుకుంటున్నాడు. సిల్వియాకి ఈ తురియో అంటే ఏమాత్రం ఇష్టం లేదు. అతనిలో వాలెంటైన్కున్న సున్నితమైన మనసు కానీ అద్భుతమైన లక్షణాలు కానీ మచ్చుకైనా లేవు మరి. ఒకరోజు ఈ పోటీదారులిద్దరూ అంటే తురియో, వాలెంటైన్లు సిల్వియా దగ్గరికి వెళ్ళారు. తురియో ఏం చెప్పినా దాన్ని హాస్యాస్పదంగా చేసి సిల్వియాను నవ్విస్తున్నాడు వాలెంటైన్.
అప్పుడే రాజు స్వయంగా అక్కడికి వచ్చి వాలెంటైన్కి అతను స్నేహితుడు ప్రోటియస్ అక్కడికి వస్తున్నాడన్న సంతోషకరమైన వార్తను చెప్పాడు. వాలెంటైన్ అన్నాడు, నేనేదైనా కోరితే అతన్ని ఇక్కడ చూడాలన్నదే అవుతుంది. తర్వాత అతని గురించి రాజుకి గొప్పగా చెప్పాడు. రాజా, నేను ఆషామాషీ జీవితం గడిపిన నా స్నేహితుడు తన జీవితాన్ని సవ్యంగా గడిపి ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఇటు వ్యక్తిత్వంలోనూ అటు తెలివిలోనూ ఎదిగాడు. అతనికి ఒక పెద్ద మనిషికి ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. అలా అయితే అతని విలువకు తగ్గట్టుగా అతనికి మర్యాదలు చేయండి. సిల్వియా, ఈ విషయం మీకు చెప్తున్నాను. అలాగే తురియో, నీకు కూడా. వాలెంటైన్కి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పుడే వాళ్ళ సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ప్రోటియస్ వచ్చాడు అక్కడికి. సిల్వియాకి వాలెంటైన్ అతన్ని పరిచయం చేశాడు. ఓ అందాల రాణి, నాతో పాటు నీ సేవకునిగా అతనిని కూడా అంగీకరించు. వాలెంటైన్ ప్రోటియస్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా ఉన్నాక వాలెంటైన్ అడిగాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు రావటం ఎలా జరిగింది? నీ ప్రేయసి ఎలా ఉంది? నీ ప్రేమ ఎంతవరకు చిగురించింది? ప్రోటియస్ బదులు పలికాడు, నా ప్రేమ కథలు నీకు విసుగు పుట్టించేవి కదా. నీకు ప్రేమ గురించిన మాటలు ఇష్టం లేదని నాకు తెలుసు. ఏయ్ ప్రోటియస్, కానీ ఇప్పుడు నా జీవితం మారిపోయింది. ప్రేమను నిందించినందుకు నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. నేను ప్రేమని నిందించినందుకు కక్ష సాధింపు చర్యగా ప్రేమదేవత పరవశమైన నా కళ్ళకి నిద్రను దూరం చేసింది. ఓ ప్రియ ప్రోటియస్, ప్రేమ శక్తివంతమైన దేవుడు నన్నెంతగా అనగదొక్కాడంటే అతను నన్ను సరిదిద్దడానికి మించిన దుఃఖం లేదని, అతని సేవలో పొందే ఆనందాన్ని మించిన ఆనందం ఈ భూమి మీద లేదని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ప్రేమ గురించిన మాటలు తప్ప వేరే ఏమీ నాకు నచ్చటం లేదు. నేను ఇప్పుడు ప్రేమ కోసం నా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, నిద్ర అన్నీ వదులుకోగలను. వాలెంటైన్ దృక్పథంలో ప్రేమ తెచ్చిన మార్పుకు అతను ఒప్పుకోవటం అతని స్నేహితుడు ప్రోటియస్కి గొప్ప విజయం. కానీ స్నేహితుడు ప్రోటియస్ అనకూడదు అతన్ని ఇక మీదట. ఎందుకంటే అదే సర్వశక్తివంతమైన దేవుడు. వాళ్ళు అతని గురించి మాట్లాడుతుండగానే, అంటే ఆ దేవుని గురించి మాట్లాడుతుండగానే ప్రోటియస్ హృదయంలో కూడా తన పని చేసుకుపోతున్నాడు. అంతవరకు నిక్కాసైన ప్రేమకి, స్వచ్ఛమైన స్నేహానికి ప్రతీకగా నిలిచిన ప్రోటియస్ సిల్వియాని చూసిన కాసేపటికే అబద్ధపు స్నేహితుడు, దొంగ ప్రేమికుడు అయిపోయాడు. ఎందుకంటే సిల్వియాని చూసిన తొలిచూపులోనే జూలియా మీద అతనికున్న ప్రేమంతా కలలాగా కరిగిపోయింది. అంతేకాదు, వాలెంటైన్తో తనకున్న చిరకాల స్నేహం కూడా అడ్డు రాలేదు. అతన్ని పక్కకు తోసేసి ఆ ప్రేమ పొందటానికి చేసే ప్రయత్నంలో సాధారణంగా స్వతహాగా మంచితనం ఉన్నవాళ్ళు అన్యాయం తలపెట్టేటప్పుడు చాలా తర్జనా భజనాలు చేస్తారు. అలాగే అతను కూడా జూలియా ప్రేమని తిరస్కరించి వాలెంటైన్కి పోటీదారుడుగా నిలిచే ముందు చాలా ఆలోచించాడు. కానీ చివరికి తన ధర్మానికి తిలోదాకలు ఇచ్చి కొత్త విచారకరమైన కోరికకి బొత్తిగా సిగ్గు లేకుండా లొంగిపోయాడు. వాలెంటైన్ వాళ్ళ ప్రేమ కథనంతా అతన్ని నమ్మి చెప్పుకొచ్చాడు. తమ ప్రేమని ఆమె తండ్రి రాజు నుంచి ఎలా రహస్యంగా ఉంచారో చెప్పాడు. అతని అంగీకారం పొందుదామనే ఆశ లేక ఆ రాత్రి దొంగతనంగా ఆమె రాజసౌధం నుంచి తనతో పారిపోయి రమ్మని నచ్చజెప్పానని చెప్పాడు. చీకటి పడ్డాక రాజసౌధంలోని ఒక కిటికీలోంచి కిందకు దిగటానికి వీలుగా తాను తెచ్చిన తాళనిచ్చెనని కూడా చూపించాడు. తన స్నేహితుని ప్రేమగాథలోని రహస్యాలను తనను నమ్మి చెప్పిన ప్రోటియస్ తన చెవులను తాను నమ్మలేకపోయాడు. అయినా రాజు దగ్గరికి వెళ్ళి ఈ రహస్యాన్ని బట్టబయలు చేయటానికి నిర్ణయించుకున్నాడు. అబద్ధపు స్నేహితుడు తన కథనానికి మసిపూసి మారేడుకాయ చేశాడు. స్నేహబంధం సూత్రాల పరంగా చూస్తే తాను చెప్పదలుచుకున్నది చెప్పకూడదని, కానీ రాజు తన మీద అంత ఆప్యాయత చూపించినందుకు తను తన ధర్మం నెరవేర్చాలని, అందుకని అతని మంచితనం తనని పనికి ప్రోత్సహించిందని రాజుకు చెప్పాడు. వాలెంటైన్ తనకి చెప్పినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు, తాళనిచ్చిన వ్యవహారంతో సహా. దాన్ని పొడగాటి దుస్తుల కింద దాచుకున్నాడని కూడా చెప్పాడు. ప్రోటియస్లో సచ్చీలత అనే అద్భుత లక్షణం ఉందనుకున్నాడు రాజు. ఒక అన్యాయమైన చర్యని దాచే బదులు తన స్నేహితుని ఉద్దేశం బట్టబయలు చేయటానికి నిశ్చయించుకున్నందుకు అతన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఈ రహస్య వార్త ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నాడో వాలెంటైన్కి చెప్పనని హామీ ఇచ్చాడు. వాలెంటైన్ ఏదో విధంగా బయటపడేటట్టు చేస్తానన్నాడు.
అతని పని పట్టణానికి వాలెంటైన్ కోసం సాయంకాలం దాకా ఎదురుచూశాడు. సాయంకాలం రాజసౌధం వైపు వాలెంటైన్ హడావిడిగా రావటం గమనించాడు. అతని దుస్తుల వెనుక ఏదో ఉన్నట్టు గమనించాడు. అది తాళనిచ్చిన అయి ఉండొచ్చని అర్థం చేసుకున్నాడు. అతన్ని చూసి రాజు ఆపి, "ఎక్కడికి వెళ్తున్నావు వాలెంటైన్?" ఇంత హడావిడిగా అన్నాడు. "నా స్నేహితులకి ఉత్తరాలు తీసుకువెళ్ళటానికి అక్కడ ఒక దూత నిల్చొని ఉన్నాడు. అతనికి ఉత్తరాలు ఇవ్వటానికి వెళ్తున్నాను" అన్నాడు వాలెంటైన్. ప్రోటియస్ తన తండ్రికి చెప్పిన అబద్ధం ఎలా ఫలించలేదో వాలెంటైన్ ఆడిన అబద్ధము అలాగే విఫలమైంది. "ఇది అత్యవసరమైన పనా?" అడిగాడు రాజు. "మా తండ్రి గారికి మీ సభలో హాయిగా ఆనందంగా ఉన్నానని చెప్పడం కన్నా వేరే ఏమీ లేదు రాజా" అన్నాడు వాలెంటైన్. "అలా అయితే కంగారు లేదు. కాసేపు నాతో కూర్చో. నా వ్యక్తిగత విషయాలలో నాకు కొంచెం నీ సలహా కావాలి." దాని తర్వాత వాలెంటైన్కి ఒక అందమైన కథ అల్లి చెప్పాడు. అతని నుంచి అతని రహస్యాన్ని రాబట్టడానికి ముందు మార్గంగా. తాను తన కూతురి వివాహం తురియోతో జరిపిద్దామనుకున్న విషయం అతనికి తెలుసు కదా. ఆమె ఏమో మొండిపట్టు పట్టుకొని కూర్చొని తండ్రి ఆజ్ఞను ధిక్కరిస్తోంది. అసలు బొత్తిగా నా మీద కూతురిగా ప్రేమ చూపడం లేదు. తండ్రంటే భయం లేదు. నీతో ఒక విషయం చెప్పాలి. ఈ అహంభావం చూస్తే నాకు ఆమె మీద ఉన్న ప్రేమ పోయింది. ఆమె ఎంత, ఆమె వయసు ఎంత, నా పెద్దరికాన్ని కానీ నాకు కానీ విలువనివ్వటం లేదు. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా కూతురుని ఎవరు చేసుకుంటే వాళ్ళకి దారపోస్తాను. ఆమెకి నేనన్నా నా ఆస్తులన్నా గౌరవం లేదు కాబట్టి ఆమె అందమే ఆమెకు కట్నం, అంతే. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కాని వాలెంటైన్ అడిగాడు. "మహారాజా, ఈ విషయంలో నేనేం చేయాలని కోరుతున్నారు మీరు?" "ఏం లేదు. నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్న స్త్రీ మంచిదే, కానీ సిగ్గెక్కువ. నా ముసలి ప్రేమని ఆమె తొందరగా అర్థం చేసుకోవటం లేదు. పైపెచ్చు నా చిన్నప్పటి రోజులకి ఇప్పటికీ ప్రేమించే తీరుతెన్నుల్లో చాలా మార్పు వచ్చింది. అందుకని నువ్వు నాకు గురువై నేనెలా ప్రేమించాలో నాకు ప్రేమ పాఠాలు నేర్పు." అప్పటి యువకులు ఎవరైనా అందమైన అమ్మాయి హృదయం దోచుకోవాలంటే ఎలాంటి మార్గాలు అవలంబిస్తారో టూకీగా కొన్ని సలహాలు ఇచ్చాడు. ఉదాహరణకి కానుకలు ఇవ్వటం, తరచూ కలవడం లాంటివి. దీనికి జవాబుగా రాజు తను పంపించిన కానుక ఆమె తిరిగి పంపించేసిందని, ఆమె తండ్రి ఆమె మీద గట్టిగా నిఘా పెట్టడంతో పగటిపూట ఆమెను చూడడం అసాధ్యమని చెప్పాడు. "ఏముంది, అలా అయితే ఆమెని రాత్రిపూట కలవండి" అన్నాడు వాలెంటైన్. తెలివైన రాజు తాను మాట్లాడాలనుకున్న అంశం ఇప్పుడు వస్తున్నందుకు సంతోషించాడు. అందుకని, "కానీ రాత్రిలో ఆమె తలుపులు గట్టిగా బిగించబడి ఉంటాయి" అన్నాడు. వాలెంటైన్ దురదృష్టవశాత్తు రాజు తన ప్రేయసి గదిలోకి రాత్రివేళ తాళనిచ్చెనతో రహస్యంగా వెళ్ళాలని సలహా ఇచ్చాడు. దానికోసం కావాలంటే తాను అలాంటి నిచ్చెననిస్తానని చెప్పి ముగింపుగా తాను ఇప్పుడు వేసుకున్నటువంటి పొడగాటి కోటు వేసుకొని వాటి కింద దాచుకోమని ఒక ఉచిత సలహా పారేశాడు. "అయితే నీ దుస్తులు నాకు అరువివ్వు" అన్నాడు రాజు. అతని చేత ఆ పొడగాటి కోటు విప్పించటానికే ఇంత పెద్ద కట్టుకథ అల్లాడాయన. అందుకని ఆ మాటలంటూ వాలెంటైన్ కోటు పట్టుకొని దాన్ని విప్పాడు. అది విప్పగానే తాళనిచ్చెనే కాదు, సిల్వియా రాసిన ప్రేమలేఖ కూడా కంటపడింది. దాన్ని లాక్కొని చదివాడు. ఆ ఉత్తరంలో వాళ్ళు ఎలా లేచిపోవాలనుకున్నారో దాని గురించి పూర్తి వివరాలున్నాయి. తాను ఇంత అభిమానం చూపిస్తే అంత విశ్వాసఘాతకునిగా మారి తన కూతురిని తీసుకుపోవాలనుకున్నాడు. వాలెంటైన్ని తిట్టి అతనికి శాశ్వతంగా దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. వాలెంటైన్ ఆ రాత్రే రాజ్యం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, సిల్వియాని ఆఖరి చూపు కూడా చూడకుండానే. ఇక్కడ మిలాన్లో ఇలా వాలెంటైన్ జీవితం మీద ప్రోటియస్ దెబ్బ వేస్తే, అక్కడ వెరేనాలో జూలియా ప్రోటియస్ మీద అభిమానం పెంచుకుంటోంది. తాను హద్దుల్లో ఉండాలన్న నియమాన్ని మించిపోయిందామె. అందుకని వెరోనా వదిలి తన ప్రేమికుడిని వెతుక్కుంటూ మిలాన్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. దోవలో ఏమాత్రం ప్రమాదం కలగకుండా ఉండటానికి తన చెలికత్తెతో పాటు తాను కూడా పురుష దుస్తులు ధరించింది. ప్రోటియస్ చేసిన మోసానికి బలి అయిన వాలెంటైన్కి దేశ బహిష్కరణ శిక్ష విధించబడిన కొన్నాళ్లకే వీళ్ళు మారువేషాలలో మిలాన్ చేరారు. మిలాన్కి మిట్ట మధ్యాహ్నం చేరింది జూలియా. ఒక సత్రంలో విడిది చేసింది. మనసంతా ప్రోటియస్ నిండి ఉండగా సత్రం యజమానితో సంభాషణలోకి దిగింది. అలా అయినా ప్రోటియస్ గురించి ఏమైనా సమాచారం తెలుస్తుందన్న ఆశ. ఈ అందమైన యువకుడు ఆమెని అలా భావించాడతను. చూస్తుంటే గొప్పింటి పిల్లవాడిలా ఉన్నాడు.
కానీ తనతో చనువుగా మాట్లాడేసరికి సత్రం యజమాని పొంగిపోయాడు. స్వతహాగా మంచివాడు కావడంతో ఈ యువకుడు విచారంగా ఉండడం చూస్తే మనసు తరుక్కుపోయింది. ఆ చిన్నారి అతిథిని అలరించటానికి చక్కటి సంగీత కచేరీకి తీసుకువెళ్తానన్నాడు. తన ప్రేమికురాలిని మెప్పించటానికి ఎవరో యువకుడు ఈ సాయంకాలం గానం చేస్తున్నాడని చెప్పాడు. జూలియా అలా విచారంగా ఉండటానికి కారణం తన ఈ తెలివి తక్కువ పనిని చూసి ప్రోటియస్ ఎలా స్పందిస్తాడోనన్న భయం. తాను ఉన్నత వంశానికి చెందినందుకు, హుందా అయిన నడవడిక ఉన్నందుకు అతను తనను ప్రేమించాడని ఆమెకు తెలుసు. అలాంటప్పుడు అతని దృష్టిలో చులకన అవుతానేమోనని భయపడింది. ఈ భయమే ఆమె మొహం మీద తారట్లాడి ఆమెను దిగులుపరిచింది. యజమానితో వెళ్ళి సంగీతం వినడానికి సంతోషంగా ఒప్పుకుంది. ఎందుకంటే ఇక్కడ ప్రోటియస్ని కలవవచ్చునేమోనన్న రహస్య కోరిక కలిగింది. కానీ సత్రం యజమాని తనని రాజసౌధంలోకి తీసుకువచ్చాక చూస్తే పాపం ఆయన ఆశించింది ఒకటి, జరిగింది మరొకటి అయింది. ఆమె హృదయం ద్రవించేలా అక్కడ తన ప్రేమికుడు విశ్వాసఘాతకుడైన ప్రోటియస్ సిల్వియా రాణిని కీర్తిస్తున్నాడు తన గానంతో. ఆమె మీద ప్రేమాభిమానాలు ముంచెత్తుతున్నాడు మాటల్లో. సిల్వియా ప్రోటియస్ల మధ్య కిటికీ దగ్గర జరిగిన సంభాషణ జూలియా చాటుగా విన్నది. ప్రోటియస్ తన ప్రేమికురాలిని వదిలివేసినందుకు, తన స్నేహితుడు వాలెంటైన్కి ద్రోహం చేసినందుకు సిల్వియా అతన్ని తిట్టిపోసింది. దాని తర్వాత అతని సంగీతం కానీ, అతని ప్రేమపూరిత సంభాషణలు కానీ వినటానికి మనసొప్పక అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిల్వియా. దేశ బహిష్కరణ శిక్ష విధించబడిన వాలెంటైన్ మీద ఆమె ప్రేమ చెక్కు చెదరలేదు. అతన్ని తప్పుడు స్నేహితుడు ప్రోటియస్ చేసిన దారుణకాండకి ద్వేషించింది అతన్ని ఆమె. ఇప్పుడు ఆమె స్వయంగా చూసిన దానికి చాలా బాధపడ్డా కూడా దొంగ ప్రేమికుడు ప్రోటియస్ మీద ఆమె ప్రేమ అలాగే ఉంది. అతనికి ఇప్పుడు పనివాడు లేడని విని మంచివాడైన సత్రం యజమాని సాయంతో ప్రోటియస్ దగ్గర పనివాడిగా చేరింది. ఆ పనివాడు జూలియానే అని తెలియని ప్రోటియస్ ఆమె ద్వారా ఆమె పోటీదారు సిల్వియాకి ఉత్తరాలు, కానుకలు పంపించాడు. అంతేకాదు, తాను వెరీనా నుంచి వస్తుంటే అతనికి వీడ్కోలు కానుకగా ఆమె ఇచ్చిన ఉంగరాన్ని కూడా ఆమె చేతే పంపించాడు. ఆ ఉంగరం పట్టుకొని ఆమె సిల్వియా దగ్గరికి వెళ్తే ఆమె ప్రోటియస్ ప్రేమను తిరస్కరించేసరికి మురిసిపోయింది. ఇప్పుడు సేవకుడైన జూలియా పేరు సెబాస్టియన్. సెబాస్టియన్ రూపంలో జూలియా సిల్వియాతో ప్రోటియస్ మొదటి ప్రేమ అయిన జూలియా గురించి సంభాషణలోకి దిగింది. తన గురించి తాను మంచి మాటలను చెప్పి జూలియా తనకు బాగా తెలుసునని చెప్పింది. తాను వివరిస్తున్న జూలియా తానే కాబట్టి. జూలియా తన యజమాని ప్రోటియస్ని ఎంత గాఢంగా ప్రేమించిందో, అతని నిర్లక్ష్యం ఆమెకెంత గుండెకోతగా ఉంటుందో వివరించింది. దాని తర్వాత అందంగా హత్తుకుపోయేలా చెప్పుకు వచ్చింది. జూలియా దాదాపు నా ఎత్తు, నా రంగు ఉంటుంది. ఆమె కనుపాప రంగు, జుట్టు రంగు కూడా నాలాగే ఉంటాయి. నిజంగానే అబ్బాయి వేషంలో ఉన్న జూలియా అందమైన యువకునిలాగా ఉంది. తాను గాఢంగా ప్రేమించిన యువకుని చేతిలో మోసపోయిన ఈ అందమైన యువతిని తలుచుకుంటే చాలా జాలేసింది సిలియాకి. ప్రోటియస్ పంపిన ఉంగరం జూలియా అందిస్తే దాన్ని తిరస్కరించి అన్నది, ఆ ఉంగరాన్ని నాకు పంపటానికి అతనికి సిగ్గుండాలి. నేను చచ్చినా తీసుకోను. నేను ఎన్నోసార్లు అతని నోటి వెంట విన్నాను అది తనకి జూలియా ఇచ్చిందన్న విషయం. పాపం జూలియా, ఆమె మీద నువ్వు జాలిపడుతున్నందుకు నీ మీద అభిమానం కలుగుతోంది నాకు. ఇదిగో ఈ పర్సు తీసుకో, జూలియా కోసం నీకు నేను ఇస్తున్నాను. తనకి పోటీగా నిలిచిన దయగల తల్లి నోటంట వచ్చిన ఈ స్వాంతన వాక్యాలు మారువేషంలో ఉండి కుంగిపోతున్న మనసుని సేద తీరుస్తున్నాయి. కానీ ఇక్కడ దేశ బహిష్కరణ శిక్ష విధించబడ్డ వాలెంటైన్ విషయానికి వస్తే అతనికి ఎటు వెళ్లాలో దిక్కుతోచినట్టయింది. అవమానం పాలు చెంది దేశ బహిష్కరణ శిక్ష పొందిన తను ఏ మొహం పెట్టుకొని ఇంటికి తండ్రి దగ్గరికి వెళ్తాడు? తన అమూల్యరత్నం సిల్వియా రాణిని మిలాన్లో వదిలి రావాల్సి వచ్చిన వాలెంటైన్ ఒంటరిగా అడవిలో తిరుగుతుంటే అతన్ని కొందరు దొంగలు అటకాయించి డబ్బులు ఇవ్వమని బెదిరించారు. వాలెంటైన్ తన దీనగాథని చెప్పాడు. తనకి దేశ బహిష్కరణ శిక్ష విధించారని, తాను కష్టాల్లో ఉన్నానని, చేతిలో చిల్లి గవ్వలేదని చెప్పాడు. తనకున్న ఐశ్వర్యమంతా తన దుస్తులేనన్నాడు. అతను కష్టాల్లో ఉన్న మనిషి అని విని అతని టీవీకి, ఉన్నతమైన ప్రవర్తనకి ముగ్ధులైన ఆ దొంగలు అతను తమతో ఉండి తమకి నాయకునిగా లేదా అధికారిగా ఉంటే అతని కనుసన్నల్లో నడుస్తామని,
కానీ ఈ ప్రతిపాదనని ఒప్పుకోకపోతే తనని చంపుతామని బెదిరించారు. తనకేమైనా పర్వాలేదనుకునే పరిస్థితుల్లో ఉన్న వాలెంటైన్ ఒక షరతు మీద వాళ్ళకి నాయకుడిగా ఉండటానికి ఒప్పుకున్నాడు. వాళ్ళు స్త్రీలని, బీదవారిని హింసించకూడదు. ఈ విధంగా ఉన్నతమైన వాలెంటైన్ మనం కవితలలో చదివే రాబిన్ హుడ్ లాగా అయ్యాడు. దొంగలకి, చట్ట వ్యతిరేకులైన దోపిడీదారులకి నాయకుడయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో సిల్వియా కంటపడ్డాడు. అది ఈ విధంగా జరిగింది. తన తండ్రి తురియోని పెళ్లి చేసుకోమని పట్టుబట్టడంతో సిల్వియా అతనిని ఎదిరించకుండా మాంట్వాకెళ్లిన వాలెంటైన్ని వెతుకుతూ వెళ్ళడానికి నిశ్చయించుకుంది. తన ప్రేమికుడు అక్కడ తలదాచుకున్నాడని విన్నది. కానీ ఆమెకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎందుకంటే అతను ఇంకా ఆ దొంగలతోనే వాళ్ళకి నాయకుడిగా చెలామణి అవుతూనే ఉన్నాడు. కాకపోతే వాళ్ళ దొంగతనాల్లో అతను పాలు పంచుకోకుండా ఉన్నాడు. అదీకాక వాళ్ళు కొల్లగొట్టిన ప్రయాణికుల మీద జాలి చూపించమని వాళ్ళని నిర్బంధించడానికి తప్ప వాళ్ళు తనకి కట్టబెట్టిన అధికారాన్ని మరే విధంగానూ వినియోగించుకోవటం లేదు. సిల్వియా తన తండ్రి రాజసౌధం నుంచి పారిపోవటానికి ఎగ్లమూర్ అనే పేరున్న వృద్ధుడి సహాయం తనకి దోవలో రక్షణగా ఉంటాడన్న ఉద్దేశంతో తీసుకుంది. వాలెంటైన్ అతని దొంగలు రాజ్యమేలుతున్న అడవి ద్వారా ఆమె వెళ్లాల్సి వచ్చింది. దొంగల్లో ఒకడు సిల్వియాని పట్టుకున్నాడు. ఎగ్లమూర్ని కూడా పట్టుకునేవాడే, కానీ అతను తప్పించుకున్నాడు. సిల్వియాని పట్టుకున్న దొంగ ఆమె వణికిపోవడం గమనించి భయపడవద్దని, తాను ఆమెని కేవలం తమ నాయకుడున్న గుహకు తీసుకువెళ్తానని, ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదని, తమ నాయకునికి మంచి మనసు ఉందని, ఎప్పుడూ స్త్రీల మీద కనికరం చూపిస్తాడని చెప్పాడు. చట్ట వ్యతిరేకమైన దోపిడీదారుల నాయకుడికి మంచి మనసుందని, ఖైదీగా తీసుకువెళ్ళబడుతోందని వింటే ఆమెకి ధైర్యం కలగలేదు. ఓ వాలెంటైన్, ఇదంతా నీ కోసం భరిస్తున్నాను అనుకుంది. కానీ ఆ దొంగ గుహలో ఉన్న తమ నాయకుని దగ్గరికి ఆమెను తీసుకెళ్లే లోపే ప్రోటియస్ అటకాయించాడు అతన్ని. సిల్వియా పారిపోయిందని విని ఆమెను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడతను. ఇంకా సేవకునిగా మారువేషంలోనే ఉన్న జూలియాతో పాటు. దొంగ బారి నుంచి సిల్వియాని రక్షించాడు. తనకి చేసిన మేలుకు ఆమె కృతజ్ఞతలు చెప్పబోయే లోపే ఆమెను విసిగించేశాడు. మళ్ళీ కొత్తగా తన ప్రేమను అంగీకరించమంటూ తనని పెళ్లి చేసుకోమని నిర్దాక్షిణ్యంగా బలవంతం చేస్తుంటే అతని అనుచరుడు అతని పక్కనే కంగారు పడుతూ నిల్చున్నాడు. ఇప్పుడు సిల్వియాకి చేసిన మేలుకి ప్రతిఫలంగా ఆమె ఎక్కడ ఒప్పేసుకుంటుందో అన్నది ఆమె భయం. వీళ్ళందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అక్కడికి హఠాత్తుగా తెయించేశాడు వాలెంటైన్. తన దొంగలెవరో స్త్రీని అపహరించారని విని ఆమెను ఓదార్చి విడుదల చేయడానికి వచ్చాడతను. సిల్వియాకి ప్రేమ పాఠాలు చెప్తుండగా అతని స్నేహితుని కంటపడ్డందుకు ప్రోటియస్ ఎంతగా సిగ్గుపడిపోయాడంటే ఉన్నట్టుండి అతనిలో పశ్చాత్తాపం, దుఃఖం ముంచుకొచ్చేశాయి. అందుకని వాలెంటైన్కి చేసిన దారుణమైన నష్టాలకి చక్కగా దుఃఖం ప్రదర్శించాడు. ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉదార గుణం, ప్రేమ విషయంలో కూడా ఉన్న వాలెంటైన్ అతన్ని క్షమించడమే కాక అతనితో స్నేహబంధానికి తన హృదయంలో పూర్వం ఉన్న చోటుని తిరిగి ఇవ్వటమే కాక ఉన్నట్టుండి ఉదారమైన భావం చూపిస్తూ అన్నాడు, నేను నిన్ను యథేచ్ఛగా క్షమిస్తున్నాను. నాకు సిల్వియా మీద ఉన్న ప్రేమనంతా నీకు ధారపోస్తున్నాను. తన యజమాని పక్కన అనుచరుని వేషంలో ఉన్న జూలియా ఈ వింతైన ప్రతిపాదన విని సిల్వియాని పొందటానికి అనువైన ఇలాంటి సదవకాశాన్ని పోగొట్టుకోవడానికి ప్రోటియస్ ఇష్టపడనని ఊహించడంతో మూర్ఛపోయింది. అందరూ ఆమెని స్పృహలోకి తెప్పించే ప్రయత్నంలో మునిగిపోయారు. లేకపోతే తనని అలా ప్రోటియస్కి అప్పచెప్పినందుకు సిల్వియా మనసు దెబ్బతిని ఉండేది. వాలెంటైన్ ఇలాంటి మంచితనంలో స్నేహితునికి చూపిన ఇటువంటి ఉదార స్వభావంలో ఎక్కువ రోజులు ఉండలేనని అనిపించినా కూడా జూలియా స్పృహలోకి రాగానే, నేను మర్చిపోయాను, సిల్వియాకి ఈ ఉంగరాన్ని ఇవ్వమని నా యజమాని కోరాడు అంది. ఆ ఉంగరం కేసి ప్రోటియస్ చూస్తూ అది తన జూలియాకిచ్చిందని గ్రహించాడు. ఆమె తనకిచ్చిన ఉంగరానికి బదులుగా ఇది తనకి ఆమె ఇచ్చింది. ఆమె తనకిచ్చిన ఉంగరాన్ని తాను అనుచరుడుగా పొరబడ్డ జూలియాతో సిల్వియాకి పంపాడు. ఇదెలా సాధ్యం? ఇది జూలియా ఉంగరం. ఈ ఉంగరం నీ చేతికెలా వచ్చింది బాబు అడిగాడు. జూలియా జవాబిచ్చింది, జూలియానే నాకు స్వయంగా ఇచ్చింది. జూలియానే స్వయంగా ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ప్రోటియస్ ఆమె కేసి తేరిపారా చూస్తే తన అనుచరుడు సెబాస్టియన్ జూలియా కాక వేరెవరో కాదని స్పష్టంగా అర్థమైంది.
తన మీద ఆమెకున్న ప్రేమ గట్టిదని, అది చెక్కు చెదరలేదని నమ్మకం కలిగేసరికి ఆమె మీద అతనికున్న ప్రేమ అతని హృదయంలోకి వెనక్కి తిరిగి వచ్చింది. దాంతో తన ప్రేయసిని ఆహ్వానించి సిల్వియా మీద చూపించే ప్రేమనంతా ఆమెకి సరిజోడు అయిన వాలెంటైన్కి ధారపోశాడు. ప్రోటియస్ వాలెంటైన్ల మధ్య స్నేహబంధం మళ్ళీ గట్టిపడ్డందుకు, వాళ్ళని ప్రేమించిన యువతులని పొందినందుకు ఆనందంలో మునిగి తేలుతూ కబుర్లు చెప్పుకుంటుంటే సిల్వియాని వెతుకుతూ అక్కడికి చేరిన మిలాన్ రాజుని తురియోని చూసి ఆశ్చర్యపోయారు. తురియో ముందడుగు వేసి సిల్వియాని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ సిల్వియా నాది అన్నాడు. అప్పుడు వాలెంటైన్ ఆవేశంగా అన్నాడు, తురియో ఆగు, మళ్ళీ ఇంకొకసారి సిల్వియా నాదన్నావో నీవు మరణానికి చేరువవుతావు. ఇదిగో ఇక్కడ ఉంది ఆమె. ఆమెని టార్చ్ లైట్తో ముట్టుకున్నా సరే నా ప్రేమే నా ఊపిరి. దాని ముందు నువ్వు ఓడిపోతావు. ఈ బెదిరింపు వినేసరికి అసలే పిరికి గొడ్డైన తురియో వెనక్కి తగ్గాడు. ఆమె అంటే తనకేం ఇష్టం లేదు పొమ్మన్నాడు. పైగా తనని ప్రేమించని అమ్మాయి కోసం వెర్రివాడు తప్ప ఎవడూ యుద్ధం చేయడన్నాడు. తానే స్వయంగా వీరుడైన రాజు కోపంగా అన్నాడు, నువ్వు ఆమెను పొందటానికి వాడిన పద్ధతి చాలా నీచమైంది, పనికిరానిది. చిన్న కారణం దొరకగానే ఆమెను వదిలేశావు. తర్వాత వాలెంటైన్ కేసి తిరిగి అన్నాడు, వాలెంటైన్, నీ స్వభావాన్ని మెచ్చుకుంటున్నాను. ఒక ఉన్నతమైన స్త్రీ చేయి పొందే అర్హత నీకుంది. నీకు సిల్వియాని ఇస్తున్నాను. ఆమెకి తగ్గవాడివి నువ్వే. అప్పుడు వాలెంటైన్ ఎంతో అనుకువతో రాజు చేతిని ముద్దాడి తన కుమార్తెని తనకి కానుకగా ఇచ్చిన అతని ఉదాత్త హృదయానికి కృతజ్ఞతలను వెలిబుచ్చాడు. ఈ ఆనందపు సందర్భాన్ని ఒడిసిపుచ్చుకొని స్వతహాగా మంచివాడైన రాజుని తనతో పాటు ఉన్న దొంగలని క్షమించమని వేడుకున్నాడు. వాళ్ళని బాగుపరిచి సంఘంలోకి వెనక్కి తీసుకుంటే వాళ్ళలో ఎందరో మంచి వాళ్ళు ఉన్నారని, మంచి ఉద్యోగాలకి అర్హత ఉందని హామీ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది తనలాగే ఏదో చిన్న తప్పులకి దేశ బహిష్కరణ శిక్ష పొందిన వాళ్ళే తప్ప తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు కాదని చెప్పాడు. దీనికి రాజు వెంటనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు కేవలం ఒక్కటి తప్ప అన్నీ అయ్యాయి. స్నేహితుడి మోసం చేసిన ప్రోటియస్ ప్రేమమైకంలో పడి చేసిన తప్పులకు శిక్ష కింద అతని ప్రేమ కథలు, అతని మోసాలు రాజుతో వివరంగా చెప్తున్నప్పుడు అతను ఎదురుగా ఉండాల్సి వచ్చింది. తాను చేసిన తప్పుడు పనులకి అతనిలో మేల్కొన్న పశ్చాత్తాపం వల్ల కలిగిన అవమానమే అతనికి తగిన శిక్షగా భావించబడింది. ఇది జరగడంతో నలుగురు ప్రేమికులు మిలాన్కి తిరిగి వెళ్ళారు. అక్కడ రాజు సమక్షంలో వాళ్ళ పెళ్ళిళ్ళు అట్టహాసంగా వేడుకలతో జరిగాయి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.